ఏపీలో పబ్లిక్ పల్స్ సర్వే గెలుపు ఎవరిదంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకపోయినప్పటికీ రాజకీయ పార్టీలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. అభ్యర్థులను దశల వారీగా ప్రకటించి పోటీకి సై అంటే సై అంటున్నాయి. వై నాట్ 175 అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటుంటే ఈసారి మార్పు తథ్యమని టీడీపీ జనసేన కూటమి వ్యాఖ్యానిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సత్తా చాటుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల చెప్తున్నారు. బీజేపీ కూడా ఈసారి కొద్దో గొప్ప సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్తున్నారు. ఎన్నికలు అయ్యాక నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహజమే. కానీ అంతిమంగా గెలవడం ముఖ్యం. మరి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు పగ్గాలు చేపడుతున్నారు, 2019 నాటి పరిస్థితులు ఉంటాయా లేక ఈసారి ఏమైనా మారతాయా? ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పబ్లిక్ పల్స్ ఓ సర్వే సంస్థ ఆ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ఆశ్చర్యకరమైన వాస్తవాలను వెల్లడించింది. ఈ సంస్థ తీసుకున్న శాంపిల్స్ కూడా ఒకంత బెటర్గానే ఉంది. దాదాపు ఈ సంస్థ 175 నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలను కవర్ చేసినట్లు చెబుతోంది. వారు చెప్పిన అంశాల ఆధారంగా పలు వివరాలను ఈ సంస్థ క్రోడీకరించింది. అందులో ప్రధానమైనది ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఈ ప్రశ్నలకు పబ్లిక్ పల్స్ అనే సంస్థ రెండవ మాటకు తావు లేకుండా వైసీపీ అధికారంలోకి వస్తుందని ప్రకటించింది. అంతేకాదు ఏకంగా 122 సీట్లు వీటికి 10 పెరగవచ్చు లేదా 10 తగ్గవచ్చు. అయినప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైసీపీ అవతరిస్తుంది అని చెప్పింది. అంతేకాదు 49.14% ఓటు బ్యాంకు సొంతం చేసుకుంటుందని ప్రకటించింది. గత ఎన్నికల్లో ఇదే వైసీపీ ఎటువంటి పొత్తు లేకుండా 151 సీట్లు సాధించింది. 49.9% ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. ఇదే క్రమంలో టీడీపీ ప్లస్ జనసేన కూటమి 53 స్థానాలు సాధించే అవకాశం కనిపిస్తోంది. ఈ సీట్లకు 10 పెరగవచ్చు లేదంటే 10 తగ్గవచ్చు అని చెబుతోంది. ఈసారి ఓటు బ్యాంకు 44.34%గా ఉండవచ్చని అంచనాలు వేస్తోంది. ఇక గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ ఎటువంటి పొత్తు లేకుండా 23 సీట్లు సాధించి ఆ ఎన్నికల్లో ఓటు శాతం 39.17గా నిలిచింది. గత ఎన్నికల్లో బీజేపీ ఎటువంటి సీట్లు గెలుచుకోకపోయినప్పటికీ 6.24 ఓట్లను సాధించింది. ఎన్నికల్లో అది 0.56% పడిపోనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 1.17 ఓట్లను సాధించగా ఈసారి 1.21% పడిపోనుంది. ఇక ఇతరులు 4.75% ఓట్లను సాధిస్తారని పబ్లిక్ సర్వే ప్రకటించింది. కేవలం గెలుపు ఓటమి మాత్రమే కాకుండా ఏ వయసు గ్రూపు వారు ఏ పార్టీకి జయకొడుతున్నారో పబ్లిక్ పల్స్ లెక్కలతో సహా వివరించింది. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసున్న వారిలో వైసీపీకి 43.04% జయకొడుతున్నారు. టీడీపీ జనసేన కూటమికి 53.05% మంది మొగ్గు చూపుతున్నారు. బీజేపీ వైపు 0.38% మంది, కాంగ్రెస్ వైపు 0.38% మంది ఓకే అంటున్నారు. ఇతరుల వైపు 3.15% మంది ఆసక్తి చూపుతున్నారు. ఇక 30 నుంచి 45 సంవత్సరాల వయసున్న వారిలో వైసీపీ వైపు 50.72% మంది సానుకూలంగా ఉన్నారు. టీడీపీ జనసేన కూటమి వైపు 45.56% మంది మొగ్గు చూపుతున్నారు. బీజేపీ వైపు 0.36%, కాంగ్రెస్ వైపు 0.57% మంది ఆసక్తిగా ఉన్నారు. ఇతరుల వైపు 2.79% మంది మొగ్గు చూపుతున్నారు. 45 నుంచి 60 సంవత్సరాల మధ్య గ్రూపులో 55% మంది వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. టీడీపీ జనసేన కూటమి వైపు 41.95% మంది మొగ్గు చూపుతున్నారు. బీజేపీ వైపు 0.29% మంది, కాంగ్రెస్ వైపు 0.48% మంది ఆసక్తి చూపుతున్నారు. ఇతరుల వైపు 2.28% మంది మొగ్గు చూపుతున్నారు. 60 సంవత్సరాల వయసు ఉన్న వారిలో 57.07% వైసీపీ వైపు, 40.51% జనసేన టీడీపీ కూటమి వైపు, 0.27% బీజేపీ వైపు, 0.31% కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్నికలప్పుడు ఇలాంటి సర్వేలు చాలానే వస్తుంటాయి, పోతుంటాయి. ఇక్కడ సర్వే సంస్థలను పట్టలేము కానీ అంతిమంగా జనం మూడ్
పసిగడితేనే సర్వే సంస్థలు చేసిన సర్వేకు సార్థకత కలుగుతుంది. ఇది వ్యూవర్స్ 2024లో జరగబోయే ఎన్నికల ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన అప్డేట్, సర్వే అప్డేట్.